కరీంనగర్ జిల్లాలో 22A భూముల సమస్యలపై స్టార్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. 22A పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నాయకులే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే బాధితుల పక్షాన నిలబడి సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తోందని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పష్టంగా 22Aకి సంబంధించి ఎక్కడైతే నిజమైన భూములకు పట్టా భూములకు సంబంధించి ఇబ్బందులు లేవో, ఈ 22Aకి సంబంధించి ఎక్కడైతే దాంట్లో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తుంది. ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో చిత్తశుద్ధితోటి ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన జైత్యాలకు వచ్చి కూడా కలెక్టర్ గారిని పిలుచుకొని దీని మీదకి సంబంధించి పూర్తి వివరాలు పంపించి త్వరితగతిన CCL ద్వారా దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఈ కరీంనగర్ కు సంబంధించి షేకాన్ కు సంబంధించినటువంటి భూములు, సీలింగ్ సంబంధించినటువంటి భూములు, దీని ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటిలో 1997లో మీనా గారు ఆ రోజు ఈ వివాదాలను పరిష్కరించడం కోసం, ఈ వివాదాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీనిలో సీలింగ్ ఉన్నది, దీనిలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు రేకుర్తి, కొత్తపల్లికి సంబంధించి, చింతకుంట్ల కొంత 3 సర్వే నెంబర్కు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కావద్దని చెప్పి సర్కులర్ ఇవ్వడం జరిగింది. కానీ కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా తెచ్చుకొని చాలా మటుకు రిజిస్ట్రేషన్ జరిగినటువంటి పరిస్థితులలో గత ప్రభుత్వంలో ఈ భూములకు సంబంధించి అనేక కబ్జాలు, కోర్టు వివాదాలు, ఇండ్లు ఊలగొట్టడం, దాంట్లో ఈ బీఆర్కు సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రమేయాలు, ఇవన్నీ చేసేదంతా చేసి ఈ 22A పరిధిలో ఉన్నటువంటి వారందరినీ కూడా రెచ్చగొట్టి ఇలా వాళ్ళ ధర్నాలు వీలేదో వాళ్ళకేదో సహాయం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టు ఇలా మొసలి కన్నీరు కాస్తూ చేసేదంతా చేసి ఇలా మళ్ళీ తోడిందికి రావడం జరుగుతుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు